ఆర్ యు రెడీ? యేసయ్య ఆలస్యమైపోయినది కానీ తిరస్కరించబడలేదు. ఈరోజు మన ప్రసంగాంశం యేసయ్య ఆలస్యమైపోయినది కానీ తిరస్కరించబడలేదు. నాతో పాటు చెప్పండి. మన ప్రసంగాంశం యేసయ్య ఆలస్యమైపోయింది కానీ తిరస్కరించబడలేదు. డిలేడ్ బట్ నాట్ డినైడ్. ఆలస్యమైపోయింది కానీ తిరస్కరించబడల. దావీదు 38వ కీర్తన రాస్తూ చివరి వాక్యములో 22వ వాక్యములో కీర్తనలు 38:22లో అంటున్నాడు, నా రక్షణకర్తవైన దేవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఎందుకంటే ఈ కీర్తన చాలా వేదనతో కూడిన కీర్తన, దుఃఖముతో కూడిన కీర్తన. అయ్యా, నువ్వు గనక త్వరగా రాకపోతే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. దావీదు దేవునికి అసహ్యమైన, దేవునికి హేయమైన, ప్రజలకు ఇష్టం లేని ఒక కార్యం చేశాడు. అది ఏంటంటే ఇంకొక పురుషుని భార్యను తన భార్యనుగా స్వీకరించాడు. అంతమట్టికే కాదు, ఆమె యొక్క భర్తను చంపించేశాడు. తద్వారా చాలా వేదన గుండా వెళ్ళాల్సి వచ్చింది, దుఃఖము గుండా వెళ్ళాల్సి వచ్చింది. తన అంతరంగములో రోగిగా మారిపోయాడు. తన శరీరం రోగముతో నింపబడింది. తన స్నేహితులు దూరమైపోతున్నారు. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. అతనితో సహకరించే వాళ్ళందరూ దూరమైపోతున్నారు. శత్రువులు అతని మీదకి వస్తున్నారు. తన కుటుంబం ముక్క చెక్కలైపోయింది. అటువంటప్పుడు నేరారోపణతో నలిగిపోయి ఇక నాకు సహాయము రాదు అనుకుంటున్నారు. ప్రజలు సహాయం రాదనుకుంటున్నారు. ఇతను అనుకుంటున్నాడు ఇక నాకు సహాయం రాదు అనుకుంటున్నాడు. అటువంటి టైంలో నా రక్షణకర్తవైన దేవా నా సహాయమునకు త్వరగా రమ్ము. కానీ ఆయన ఆశించినట్లుగా త్వరగా అతనికి సహాయం రాల. ఆయనకి సహాయం అందకపోయినప్పుడు అందరూ అనుకున్నారు ఇక ఈయనకి సహాయం అందదు అనుకున్నారు. కానీ దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా దేవునికి నేను మొర్రపెట్టా, నా రక్షణకర్తవైన దేవా త్వరగా నా సహాయమునకు రమ్మని. కానీ ఆలస్యం చేశాడే తప్ప ఎన్నడూ నన్ను తిరస్కరించలా. డిలేడ్ బట్ డినైడ్, డిలేడ్ బట్ నాట్ డినైడ్. నిర్భయ కేసులో ఆ తల్లి ఏమని చెప్పింది తెలుసా? జస్టిస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్. న్యాయం నాకు ఆలస్యంగా వచ్చింది కానీ నేను తిరస్కరించబడలేదు. నా బతుకులో కొన్నిసార్లు దేవాది దేవుని అడుగుతాం, అయ్యా నా బిడ్డ విషయంలో త్వరగా సాయం చేయ్యా, నా వ్యాపార విషయంలో త్వరగా సాయం చేయ్యా, ఈ కోవిడ్-19 కరోనా వైరస్ దేవా త్వరగా సాయం చేయ్యా. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించట్లేదా? ఆలకిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేస్తాడు. కానీ ఎన్నడూ కూడా నీ ప్రార్థన నేను ఆలకించను, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని తిరస్కరించేవాడు కాదు. ఆయన నీ సహాయమునకు త్వరగా వచ్చేవాడు. ఈ కీర్తన మనకి బాగా అర్థం కావాలి అంటే కీర్తనలు 38:22 వాక్యం మనకు అర్థం కావాలంటే ఒక్కసారి పై వాక్యాలు మనం అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 1 నుండి 22 వాక్యాలు కలిసి చదువుదాం. దయచేసి మీ శ్రద్ధ ఆ స్క్రీన్ వైపు తిప్పండి. అటువైపు చూడటం కానీ ఇటువైపు చూడటం కానీ చేయకుండా అందరం కలిసి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో కలిసి చదువుదాం. వాక్యం వింటూ ఉండగానే దేవుడు తన కార్యం నీ జీవితంలో త్వరగా ఆయన సాయం ఎలా చేస్తాడో మనం చూడబోతున్నాం. యెహోవా కోపాద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయి ఉన్నవి. నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి.
నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపము చేత నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చెయ్యజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడైనట్టు నేను వెనకయున్నాను. మూగవాడైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని. ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదరని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నువ్వే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను. నా మనోదుఃఖమును నన్నెన్నడను విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు. నిర్హేతకముగా మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. నా రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. మనం చూసామైన వేదన. అయ్యా, నా మూర్ఖత్వం వలన ఇటువంటి పాడు పని చేశానయ్యా. నా దుష్టత్వము, నా మూర్ఖత్వం వలన ఇటువంటి పాడు పని చేశానయ్యా. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? నా శత్రువులు ఎలాంటి వాళ్ళు తెలుసా? చురుకైన వారయ్యా. నేను పడిపోవాలని ఆశిస్తున్నారు. నా కాలు జారి పడిపోవాలని ఆశిస్తున్నారు. నా గుండె బలహీనమైపోయింది. నా అంతరంగం బలహీనమైపోయింది. నా శరీరం బలహీనమైపోయింది. నాకు సహాయం ఎక్కడి నుండి రాదయ్యా. తండ్రి, నా మీద నీ కనికరం పడునుగాక. దుష్టత్వంతో చూడద్దు అయ్యా. యేసయ్యా, నీ కనికరం నా మీద పడునుగాక. నీ ఉగ్రత నా మీద నుండి తీసి అయ్యా. నా పాపమును బట్టి నా మీద శిక్ష విధించొద్దయ్యా. నా మీద నువ్వు కనికరం చూపెట్టయ్యా. నువ్వు నా మీద కనికరం చూపెట్టయ్యా. రక్షణకర్తవైన నా దేవా, త్వరపడి నా సహాయమునకు రమ్ము. ఆయన 4 విషయములో వేదన పడుతున్నాడు. ఒకటి, అంతరంగములో రోగిగా మారిపోయాడు. శరీరములో రోగిగా మారిపోయాడు. స్నేహితులు దూరం అయిపోతున్నారు. శత్రువులు అతని మీదకు వచ్చేస్తున్నారు. ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఒక్కసారి కళ్ళు ఆకాశం వైపెత్తి నాకు సహాయమునకు రా అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక మోరల్ స్టోరీ చదివా, ఒక నీతి కథ చదివా. దాంట్లో ఉన్న నీతి మాత్రమే మీరు తీసుకోండి. ఒక జింక తన బిడ్డకు జన్మమిచ్చే సమయం వచ్చింది. ఈనే సమయం వచ్చింది. తద్వారా అడవిలోకి వెళ్ళి తన బిడ్డకు జన్మమిద్దామనుకుంది జింక. అడవిలోనికి వెళ్దాం అనుకుంది. కానీ అడవి మొత్తం అగ్నితో తగలబడిపోయి మంటలు వచ్చేస్తున్నాయి. వెనక్కి చూసింది. వేటగాడు బాణము సిద్ధపరుచుకొని ఉన్నాడు, గురి పెట్టుకొని ఉన్నాడు. ఎడంవైపు చూసింది, సింహం పొంచుకొని ఉంది. కుడివైపు చూసింది, పులి ఎదురు చూస్తుంది, ఎప్పుడు మింగేద్దామా అని. అటువంటి టైములో ఏమి చేయాలో అర్థం కాక ఒక్కసారి పైకి చూసింది. అంటే ఇండైరెక్ట్గా నువ్వు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అంతే. భయంకరమైన ఉరుములు వర్షం వచ్చింది. అంతే. ఉరుము రాగానే గురిపెట్టిన
వేటగాడు, బాణముతో గురిపెట్టిన వేటగాడు గురి తప్పి సింహానికి తగిలింది. ఆ పులేమో ఆ వేటగాడిని వెంబడించింది. ఈ జింక ఎదర చూడగానే మోపైన వర్షముతో అడవి మంట ఆగిపోయింది. మొత్తం మంటంతా ఆగిపోయింది. లోనకి వెళ్ళి తన బిడ్డకు జన్మమిచ్చింది. ఈ నీతి మనకు చెప్పేది, ఈ నీతి మోరల్ స్టోరీ మనకు చెప్పేది, ఈ నీతి కథ మనకు చెప్పేది, ఈ మూగ జీవి ఎటు సాయం లేనప్పుడు దేవుని వైపు చూడగా సహాయం అందింది. దావీదు కూడా ఇదే విధంగా ఎటు మార్గం లేనప్పుడు రక్షణకర్త అయిన దేవుని వైపు చూడగా ఆలస్యమైందే తప్ప దేవుడు తిరస్కరించాల, సహాయం చేశాడు. ఖచ్చితంగా ఈ కాలములో ఖచ్చితంగా మన సంఘమునకు, విశ్వాసులకు, ఏ సంఘముల నుండి వాక్యం వింటున్నావో నీకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్.